హాయ్ అండి. ముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 42 సైజుకి నేను సైడ్ కుట్ల దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర చేంజ్ అయితే ఎలా చేయాలని చెప్పాను కదా. మరి ఆ బ్లౌజ్ ఏమో ముందు భాగం గ్యాప్ ఎక్కువ ఉన్నది, బ్యాక్ ఎక్కువ ఉన్నది. ముందు భాగం గ్యాప్ వచ్చినా కానీ మనం బ్లౌజ్ అలాగే కుడితే వాళ్ళకి కుదురుతుంది కాబట్టి ముందు భాగం ఎలా సెట్ చేయాలి, మరి అది చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలి, సైడ్ కుట్లు ఎలా తీసుకోవాలి, ఆమ్ రౌండ్ మరి లోతు తీసుకోవడము, ముందు నెక్ తీసుకోవడం ఎలాగనేది నేను సింపుల్గా చూపిస్తాను. మళ్ళీ సైజ్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి పెద్దవాళ్ళది బ్లౌజ్ కూడా నెక్ డీప్ లేదు, ఆ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మరి ముందు భాగంలో ఏమేమి చేంజెస్ ఉంటాయో సింపుల్గా చూసేద్దాం. ఇదిగోండి, తను మొత్తం డ్రా చేసింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం బ్యాక్ ఇక్కడ కట్ చేస్తాం కదా, ఈ కట్ చేసింది ఎట్లుందో అట్లా ఇలా తీసుకొచ్చుకొని అంచుల వైపు చంక పెట్టుకొని, చంక భాగం పెట్టుకొని క్రాస్ కట్టింగ్ పెట్టుకొని ఇలా మొత్తం చుట్టూ డ్రా చేయాలి. చుట్టూ డ్రా చేసిన తర్వాత దీన్ని తీసేయండి. తీసే ముందు ఈ కిందిది డ్రా చేసుకోకపోతే -2 ఇంచ్ పెట్టుకోండి. ఈ తర్వాత ఇది తీసేయండి. -2 ఇంచుకు ఒక లైట్గా లైన్ వేసింది. నేను ఇప్పుడు మార్కర్ అనేది బ్లూ కలర్ మార్కర్ తోటి మీకు చూపిస్తే ఏమైనా డిఫరెంట్ అయితే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి బ్లౌజ్లో వాళ్ళు 1.5 అప్పుడు కట్ చేసినాం కాబట్టి ఇప్పుడు 1.5 ఇంచ్ మైనస్ చేసి డ్రాప్ లోతు తీసుకోవాలి. లోతు ఎలా తీసుకోవాలి, స్కేలు ఈ లైన్లకి బయటకు రావద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందు నెక్ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. మనకు కుడికున్న ఎడమకున్న మనకు అవసరం లేదు, ఉక్స్ పట్టి మాత్రం పట్టుకోవాలి. ఇక్కడ కుట్టుకు వదలాలి. ఒక ఆమె నిన్ననే కామెంట్ చేసింది ఏంటంటే ముందు భాగం నెక్ కొలుస్తున్నారు కరెక్టే సర్లే అక్క, మరియు కుట్టుకు వదులుతలేరు అని అంటున్నారు. కుట్టుకు ఇక్కడ పైన కుట్టుకు వదిలేసినాము, ఇక్కడ కుట్టు అక్కర్లేదు. ఈ కుట్టుకు వదలకపోతే నెక్ పెద్దగా కాదు అని ఏం పెద్దగా కాదు, మీరు ఒకసారి కుట్టి చూడండి. నేను ఈ దానికోసం నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఏం పెద్దగా కాదు, సేమ్ ఉన్నంత పెట్టుకోండి. మనం ఈ కుట్టులకు అన్నిటికి కలిపి ఇక్కడ వదులుతున్నాం కాబట్టి మనకు అది పెద్దగా కాదు. మళ్ళీ ఇది చిన్నగా అయిపోతుందా అంటే ఇక్కడ ఈ ఉక్సు పట్టి నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల డాట్ వేయడం క్రాస్ పట్టికి యూజ్ అవుతుంది, ఈ నెక్కు ఇది యూజ్ అవుతుంది. మనకి ఇది కుట్ట అవసరం లేదు, వదిలేని అవసరం లేదు, ఇక్కడ వదులుతున్నాం కాబట్టి మన కుట్టేసరికి నెక్ అంతే అవుతుంది. ఎందుకంటే ఈ పెట్టిన కుట్టుకు కుట్టిన కుట్టుకు చేంజ్ అవుతుంది అన్నట్టు రౌండ్ తిరిగే వరకల్లా. ఓకే, ఇగో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం. ఈ 2 పాయింట్లు అయిపోయినాయి కదా లోతు తీయడం ముందు భాగం. ఈ -2 ఇంచ్ వేసింది మార్క్ అయితే మీరు ఇలా గట్టిగా ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాంగ్ చేస్తారు. మళ్ళీ పెద్ద సైజు కాబట్టి ఈ మెయిన్ ఉక్సు పట్టి నుంచి మన చెస్ట్ పాయింట్ ఎంత ఉందో వాళ్ళ బ్లౌజ్కి చూసుకోవాలి. నేను ఆమె చూసిన తర్వాత ఏది చూడలే నేను, మరి అది ఎంత ఉంది కరెక్ట్ పెట్టిందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఈ ఉక్సు పట్టి నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 4.5 ఉంది. 4 పెట్టినవా? పెట్టొద్దు, ఎక్కువనే పెట్టాలి. పెద్ద సైజు కదా, 42 సైజు కదా. 4.5 ఉంది, 4.5 పెట్టుకో. ఇది సైడ్కి వచ్చేస్తుంది పెద్ద సైజు. మళ్ళీ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, ఈ షోల్డర్ నుంచి 11 కొలిసి చూపిద్దాం. ఇది ఇలా లాగొద్దు, ఏదైనా లాగొద్దు, క్రాస్ కట్టింగ్ కాబట్టి కుట్టుకా నుంచే పెట్టుకోవాలి. మనం ఎక్కడి నుంచి పెట్టుకుంటే అది అక్కడ పెట్టుకోవాలి. నువ్వు పైనుంచి పెట్టుకున్నావు, పైనుంచి పెట్టుకుంటే అయితే 11. ఓకే, 11 వచ్చింది. ఈ 11 ప్లస్ కిందకి 3 పెట్టాను, 3 14 కరెక్ట్ వచ్చింది. ఇట్లా ఫస్ట్ పైన కుట్టుకా నుంచే పెట్టింది కాబట్టి 11 ప్లస్ 14 కరెక్ట్ వచ్చింది. కానీ ఈ లైన్ అది ఇక్కడికి చేంజ్ చేసుకో. నువ్వేం చేస్తావు, ఈ డాట్ వేసేసరికి ఇది చిన్నగా అయిపోయి ఇది సైడ్కి వచ్చేస్తుంది. మళ్ళీ తనకి డాట్ ఎంత, మనం అందరికి 1 ఇంచ్ వేస్తే తినకి 1.5 ఇంచెస్ ఉంది. 1.5 వేయాలి. ఈడ తగ్గిపోతే ఈడ పెరగడం వల్ల తనకు పట్టేసినట్టు కాదు, నెక్ ముందు భాగం కుదురుతుంది, లేకపోతే కుదరదు. మళ్ళీ అయితే ఇది అడుగుతారు, 1.5 పెడితే మనకు ఈ ప్లేస్లో 1.5 పెట్టడం వల్ల మనకు చాలా మందికి ఇక్కడ తగ్గింది కదా, తగ్గుతుంది. 1.5 పెడితే తగ్గుతుంది కదా. అవును తగ్గుతుంది, ఎందుకంటే తిన బ్లౌజ్ కూడా తగ్గిందే ఉంది. అయితే ఈ -2 ఇంచ్ లైన్ కంటే మనకి ఇక్కడ దిగింది కాబట్టి ప్రాబ్లం కాదు. నువ్వు -2 ఇంచ్ కంటే దిగక ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దిగింది అనుకో, 1.5 పెట్టొద్దు. ఇక్కడ దిగినప్పుడు మాత్రం పెడితే ఏం కాదు. ఒకవేళ లైన్ మీదకి వచ్చినా పెట్టొద్దు, ఆ లైన్ మీదకి వచ్చినా మనం ఇక్కడ పెంచుకోవాలి, టైట్ అయిపోతుంది. ఇక్కడ పెంచుకోవాలి 1/2 ఇంచ్, 1/4 ఇంచ్. మళ్ళీ 1/4 ఇంచ్ పెంచినప్పుడు ఈ చంక దగ్గర కూడా పెంచాలి అని కామెంట్ చేసిండ్రు. పెంచొద్దు, కామెంట్ చేసిండ్రు. ఇక్కడ సేమ్ ఉండి క్రాస్లో రావాలి, ఇది కూడా కామెంట్ చేసింటారు. అయితే పెంచి
ఇక్కడ పెంచొద్దు అస్సలు. ఇక్కడ పెంచితే పొరపాటున మన చెస్ట్ పాయింట్కి ఎక్కువ అయిపోతుంది. మనం కుట్టు ఇక్కడికే వస్తుంది, ఈ డాట్ వల్ల మన క్రాస్ వచ్చేస్తుంది. ఇక్కడ పెంచాలి కానీ ఇక్కడ పెంచొద్దు. ఇక్కడ కామెంట్ చేసింది. మళ్ళీ ఇక్కడ 1 పావు పెట్టేసుకుంటే సేమ్ వచ్చేస్తుంది. ఇంకా ఇది కిందికి రావడం వల్ల మనకి మీదికి ఇది దిగడం వల్ల మనకి పాయింట్ అనేది చేంజ్ కాదు. కరెక్ట్ చెస్ట్ పాయింట్ కరెక్ట్ వస్తుంది, ఇక్కడ నుంచి కరెక్ట్ వస్తుంది, ఇక్కడ కూడా వాళ్ళ గ్యాప్ ఎట్లుందో అట్లే వస్తుంది. ఇప్పుడు ఏం పెంచద్దు, ఇది కుట్టేసరికి దగ్గరకు వచ్చేస్తుంది, దగ్గరకు వస్తుంది, ఇటు వచ్చేస్తుంది. కరెక్టే కాబట్టి ఇప్పుడు ఇది ఏం పెంచదు, ఇది ఏం పెంచొద్దు. ఇక వాళ్ళ కరెక్టే ఉంది కాబట్టి మనం పెంచొద్దు. ఈ డాట్స్ కరెక్టే, డాట్స్ కరెక్టే. కొంచెం తీసుకో, ఈ బాడీ పెద్ద ఉన్నప్పుడు కొంచెం పోయినా సరే. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కరెక్టే. ఓకే, ఈసారి కరెక్ట్ పెట్టేసిన అన్నవా. ఇది ఒకటి పావించి జరుపుకో. ఇది సైజ్ తెలిసిపోతుంది కదా నీకు, సైజ్ పెద్ద ఉంది. మన 4 పావు 4 పెట్టుకుంటే ఈ సైజ్ పెద్దగా ఉంటే గీడికే పక్కల కుట్లు వస్తే ఇది 4 పెట్టొద్దు. అప్పుడు సైజ్ 4 పెట్టాలి. 4 పెట్టద్దు, 3.5 పెట్టుకోవాలి చిన్న సైజ్కి. ఇది ఇంకా పెద్దనే ఉంది, 42 సైజ్. ఇది సైజ్ చెప్పలేం కదా, ఇది 42 సైజు. 42 సైజ్ కాబట్టి మనం ఇది ఇంకా 42 వాళ్ళకి కొంతమందికి 4.5 కూడా వస్తుంది. మొన్నటిదాకా పెట్టినాం, 4.5 కూడా పెట్టినాం. అలా 40 రాదు. వాళ్ళది 1 పావు తీసుకోము. అప్పుడు 1 ఇంచే మనం సైజుని మెన్షన్ చేసేటప్పుడు ఈ చెస్ట్ పాయింట్ కూడా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి దీంతో ఇది ఫిట్టింగ్ కుదురుతుంది. ఓకే, ఈ చిన్న పాయింట్స్ గుర్తున్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ప్లస్ ఈ పాయింట్ నాకు కామెంట్ చేసిన వాళ్ళకి. ఓకే, మీకు నచ్చినట్టయితే మరి ఇక్కడ ఏమన్నా జరపాలా? పద్ధతి జరుపుద్దు. నీకు అంతగానము నెక్ డీప్ రాకపోతే నువ్వు ఇక్కడ జరుపుకోకు, ఇప్పుడు ఇక్కడ జరుపుకో. కావాలంటే రౌండ్ కావాలనుకుంటే వద్దు. ఇంకా మన లాన్లకి వీళ్ళలాగా వస్తుంది, నాకు రౌండ్ వస్తలేదు అన్న వాళ్ళకి ఇది జరుపుకోవాలి. ఇప్పుడైతే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సింపుల్గా ఈ బ్లౌజ్ మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి.